ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, మ్యూచువల్ ఫండ్స్ అయి ఉండొచ్చు, ముఖ్యంగా వాటిలో క్యాష్ హోల్డింగ్ అనేది ఎంత శాతం మేరకు ఉండొచ్చు అంటారు? అండ్ అలాగే ముఖ్యంగా టాప్ 5 ఫండ్స్ చూసుకున్నా కూడా అవి ఏ విధంగా ఉంటాయి అనేది మన ఆడియన్స్ చాలా కాలంగా అడుగుతూ ఉన్నారు. మీ సమాధానం ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ అంటే సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు క్యాష్ హోల్డింగ్ చేస్తుంటారండి. అండ్ మినిమం అయితే 5% అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. బట్ ఏదన్నా అన్ని ఈవెంట్ సినారీ వచ్చింది అనుకోండి, సపోజ్ మార్కెట్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, మార్కెట్ చాలా వాలటిలిటీ ఉంటుంది అనుకోండి, అలాంటి టైంలో మాత్రం ఎక్కువ క్యాష్ హోల్డింగ్ చేస్తుంటారు అనమాట. ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా అంటే ఈ ఏప్రిల్ మేలో ఎక్కువ క్యాష్ హోల్డింగ్ చేసిన మ్యూచువల్ ఫండ్ అంటే మనకి క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ అండి. ఆల్మోస్ట్ 14% క్యాష్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ఆల్మోస్ట్ 14% క్యాష్. చాలా మంది క్యాష్ మెయింటైన్ చేస్తారా అని కూడా అడుగుతూ ఉంటారు. డెఫినెట్గా చేస్తారు. ఎందుకంటే ఏదైనా రిడమ్షన్ స్టార్ట్ అయింది అనుకోండి, వాళ్ళకి ఆ యూనిట్స్ వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఇస్తారు. స్పాట్ లో వాళ్ళు హోల్డింగ్స్ అమ్మరు. ఏ మ్యూచువల్ ఫండ్ కూడా మనం మ్యూచువల్ ఫండ్ అమ్మినప్పుడు ఆ స్పాట్ లో వాళ్ళు అమ్మరు దాన్ని. మనం కొన్నప్పుడు స్పాట్ లో వాళ్ళు కొనరు. మార్కెట్ లో వాల్యుయేషన్ చూసుకొని చీపర్గా ఉన్నప్పుడు మాత్రం డిప్లాయ్ చేస్తూ ఉంటారు మనీ. ఎక్స్పెన్సివ్ ఉన్నప్పుడు అమ్మేసి ఎన్కాష్ చేసుకుంటా ఉంటారు మనతో పని లేకుండా. అందుకని మ్యూచువల్ ఫండ్స్ మన తరఫున వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ లో. అదే ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ అలా కాదు. నువ్వు కొంటే బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు కొంటారు, నువ్వు అమ్మితే వాళ్ళు అమ్ముతారు. క్యాష్ హోల్డింగ్ వాల్యుయేషన్ చుట్టాలు ఏం ఉండవు ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ లో. మనం యాక్టివ్గా ఉండాలి అంతే. కానీ ఇక్కడ అలా కాదు. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, దాన్ని ఎప్పుడు ఎగ్జిట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళ ఆలోచన అనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తారు వాళ్ళు. ఓకే, అండ్ 14% క్యాష్ అంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ అవ్వట్లేదు, మార్కెట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉందనిపించింది అనుకోండి, ఆ టైంలో క్యాష్ మెయింటైన్ చేస్తారు. మరి చాలా మంది క్యాష్ హోల్డింగ్ చేస్తే పర్ఫార్మెన్స్ తగ్గిద్దాం అనుకుంటారండి. అండ్ లాస్ట్ 5 years ద బెస్ట్ ఫ్లెక్సీ క్యాప్ అంటే ఇదే అండి, క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్. ఇది ఆల్మోస్ట్ 30% ఇస్తుంది లాస్ట్ 5 years నుంచి. ఈ సంవత్సరం ద బెస్ట్ అన్నదే, 2 years ద బెస్ట్ అన్నదే, 3 years ద బెస్ట్ అన్న కూడా అదే. ఎందుకంటారు? అంటే క్యాష్ మెయింటైన్ చేసుకుంటూ కూడా, అంటే క్యాష్ ని 40% ఐడియల్ గా పక్కన పెట్టి కూడా స్టిల్ వాళ్ళు ద బెస్ట్ లో ఉన్నారు. అంటే ఏంటంటే వాళ్ళ వే ఆఫ్ ఫండ్ మెయింటెనెన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ యూనిక్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య కొటాక్ దారుణంగా పడిపోయింది ఆర్బీఐ రెస్ట్రిక్షన్ వచ్చిన తర్వాత. అందరు దూరంగా ఉంటే వీళ్ళు ఎంచక కొంటాం ఏం చేశారు. ఇప్పుడు సెకండ్ బిగ్గెస్ట్ హోల్డింగ్ కొటాక్ వాళ్ళ దగ్గర. ఓకే, బిగ్గెస్ట్ హోల్డింగ్ క్యాష్ 14% ఉంచారు. తర్వాత రిలయన్స్ ఆల్మోస్ట్ 9% దాకా ఉంచుకున్నారు. అండ్ కొటాక్ కొన్నారు. అంటే స్వాన్ ఎనర్జీ ఎవరి దగ్గర కనపడుతుంది, అది వీళ్ళ దగ్గర కనపడుతుంది. ఆల్మోస్ట్ 4% అలొకేషన్. అదాని పవర్ ఎవరి దగ్గర ఉండదు, వీళ్ళ దగ్గరే ఉంటుంది. అదాని పవర్ ఆల్మోస్ట్ 4%. అందుకని మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం యూనిక్ గా ఉంటుంది వీళ్ళ వే ఆఫ్ ఫండ్ మెయింటెనెన్స్ అనమాట. దట్ మేక్ దమ్ ఇన్ క్వాంటిటీ వెరీ యూనిక్. మిగతా వాటితో పోల్చుకుంటే వాడు ఎక్కువ మూమెంటం మీద బెట్ కాసుకుంటూ ముందుకు వెళ్తుంది. అండ్ పరాగ్ పారిక్ చాలా ఫేమస్, అది ఎథికల్ గా కావచ్చు. అండ్ ఇండియాలో లార్జెస్ట్ వన్ ఆఫ్ ది ఫండ్ అనమాట. యాక్చువల్ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సింగిల్ ఫండ్ అంటే పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ అండి. అది 63,000 కోట్లు. ఒక సింగిల్ ఫండ్ వాళ్ళు మెయింటైన్ చేసే అసెట్స్ 63,000 కోట్లు. మామూలుగా అయితే మనం ఏమనుకుంటే ఒక 10,000 కోట్లు మెయింటైన్ చేయాలంటేనే ఫండ్ రిస్ట్రిక్ట్ చేస్తారు, కొత్త మనీ వద్దని. వాళ్ళు 63,000 కోట్లు మేనేజ్ చేసుకుంటూ పోతున్నారండి. ఓకే, ఎక్కువ సైజ్ ఉన్నప్పుడు న్యాచురల్ గానే డిప్లాయ్మెంట్ చాలా టఫ్ అవుతుంది అనమాట. అందుకని ఈ మధ్యకాలంలో పరాగ్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది కొంచెం. బహుశా సైజ్ పెరిగింది కాబట్టి ఏమో. అందుకని ఈ ఫండ్ ఎలా ఫర్దర్ మూవ్ అవుద్దు మనం చూడాలి. ఎందుకంటే ఇంత డబ్బు మీద డిప్లాయ్ చేయటం, మేనేజ్ చేయటం ఎలా చూస్తారో చేయాలి. బట్ ఈ ప్లేస్ లో నెంబర్ 1 ఆక్యుపై చేసింది మాత్రం పరాగ్ కాదండి, ఇప్పుడు క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ అనమాట. కేవలం 86% అమౌంట్ తోనే వాళ్ళు ఇంత ప్రోగ్రెస్ చూస్తున్నారని చెప్పొచ్చు. మిగిలిన 14% క్యాష్ రూపంలో ఉంది. అది వాళ్ళ స్ట్రాటజీ అండి. ఎందుకంటే మార్కెట్ లో బహుశా ఎలక్షన్స్ రిజల్ట్ అప్పుడు వాలటిలిటీ వస్తే అప్పుడు డిప్లాయ్ చేద్దామని క్యాష్ హోల్డ్ చేస్తూ ఉండొచ్చు. లేదు అంటే మార్కెట్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది, తర్వాత చూసుకోవచ్చు అని ఉండొచ్చు. మొత్తానికి ఏదైనా కావచ్చు. ఎండ్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ డస్ మ్యాటర్. మీరు క్యాష్ని డిప్లాయ్ చేశారా లేదా సంబంధం లేదు నాకు. మీరు మనీని ఆప్టిమైజేషన్ చేయండి, ఎక్కువ రిటర్న్స్ తీసుకురావాలి అంతే నాకు. అది ముఖ్యం. అది రెండోది, మిగతా వాళ్ళందరూ ఫ్లెక్సీ క్యాప్ అంటే యాక్చువల్ ఫ్లెక్సీ అంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అక్రాస్ ది స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఎక్కడైనా పెట్టచ్చు అనమాట. మొత్తానికి అయితే స్టాక్స్ లో 50% మనీ పెట్టాలి. అది ఏ స్టాక్ అని పర్లేదు, వాటి మనం ఫ్లెక్సీ క్యాప్ అనుకుంటాం. అందుకని వాళ్ళు ఫ్రీడమ్ తీసుకుంటారు. మిగతా వాళ్ళు అందరూ చూస్తే ఫ్లెక్సీ క్యాప్ లో ఆల్మోస్ట్ 50 to 60% అచ్చం లార్జ్ క్యాప్ లో పెడతారు. వీళ్ళు చాలా యూనిక్, స్మాల్ క్యాప్ చాలా అగ్రెసివ్ అలకేట్ చేస్తారు. ఉన్న మనీలు కూడా స్మాల్ క్యాప్లో ఎక్కువ అలకేట్ చేస్తారు వీళ్ళు. అందుకని మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈ క్వాంట్ మొమెంటమ్ బేస్డ్ ప్లానింగ్ ఉంటుంది. కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, సంథింగ్ యూనిక్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు.
దట్ మేక్స్ దమ్ విన్నర్ అయిపోయాడు లాస్ట్ 5 years నుంచి కూడా. అందుకని వీళ్ళు అక్రాస్ ఆల్ కేటగిరీస్లో వీళ్ళు ద బెస్ట్లో ఉన్నారు వీళ్ళు మిగతా వాళ్ళు. అండ్ మిగతాది కూడా ఈవెన్ మనం యాక్సిస్ తీసుకున్నా, లేదా కొటాక్ తీసుకున్నా, లేకపోతే హెచ్డిఎఫ్సి తీసుకున్నా, ఇవన్నీ ఒక్కొక్కటి 50,000 కోట్లు 40,000 కోట్లు పెద్ద పెద్ద సైజ్ అయిపోయినాయి. ఆ సైజ్ మీద పర్ఫార్మెన్స్ చాలా టఫ్ అవుతుంది బేసికల్గా. అందుకని ఎందుకు అవి స్లో అవుతున్నాయి అంటే, ఇప్పుడు పరాగ్ ప్యాక్టరీ గురించి మాట్లాడుకుంటే మనకు ఆల్మోస్ట్ అది ఎంత ఉంది ఇప్పుడు సైజ్ అంటే, ఆల్మోస్ట్ 63,000 crores ఉంది, 63,000 కోట్లు. అవును. అండ్ హెచ్డిఎఫ్సి ఉంది అనుకోండి 52,000 కోట్లు, 52,000 కోట్లు. అంటే కొటాక్ ఉంది అనుకోండి ఆల్మోస్ట్ 42,000 crores. చాలా పెద్ద పెద్ద సైజులు అవన్నీ. వీటితోటి తక్కువ సైజు ఉన్నాయి, ఈజీగా ఫైట్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు క్వాంట్ ద బెస్ట్ వన్ ఐరులో. సెకండ్ ద బెస్ట్ అంటే జేఎం ఫ్లెక్సీ క్యాప్ అండి, సెకండ్ బెస్ట్ అది. అది సైజ్ ఎంత ఉంటుంది, ఆల్మోస్ట్ 1000 కోట్లు అది. అంటే సైజు తక్కువ ఉన్నాయి, ఈజీగా డిప్లాయ్ చేస్తున్నాయి, మనని ఈజీగా మేనేజ్ చేస్తూ ఉన్నాయి. అందుకని మనం మ్యూచువల్ ఫండ్ తీసుకున్నప్పుడు సైజ్ ఎంత చిన్నగా అంత బెటర్. ఈవెన్ కోవిడ్ అప్పుడు క్వాంట్ స్మాల్ క్యాప్ ఉంది 200 కోట్లేనండి, ఇప్పుడు అది కూడా 20,000 కోట్లకి వెళ్ళిపోయింది. అంటే దాదాపు 10 times పెరిగింది. 10 కదా 100 times అనుకోవాలి, 200 crores కదా, ఇప్పుడు 20,000 crores అయింది. అందుకని ఇవి చిన్న ఎప్పుడు చాలా అగ్రెసివ్ గ్రోత్ ఉంటాయి, ఈవెన్ మైక్రో క్యాప్ కూడా అగ్రెసివ్ గ్రోత్ ఉంటాయి. ఇవి కూడా వీళ్ళు ఎక్కువ రిటర్న్స్. ఎండ్ ఆఫ్ ది డే స్టాక్ మార్కెట్లో ఏ మ్యూచువల్ ఫండ్ అయినా ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తుందంటే న్యాచురల్ ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకని సెబీ వాళ్ళు కూడా రిస్ట్రిక్షన్ పెడతాను ట్రై చేస్తున్నారు ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో. ఎందుకంటే ఇవి ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తున్నారు లార్జ్ క్యాప్ తో పోల్చుకున్నప్పుడు. న్యాచురల్ వీళ్ళు ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు, మనీ ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నారు అనమాట. కానీ ఫ్లెక్సీ క్యాప్ లో వరకు మిగతా అవి కూడా బాగా అట్రాక్ట్ చేస్తుంది. యాక్చువల్గా 2024లో బిగ్గెస్ట్ మనీ ఫ్లో అయింది ఫ్లెక్సీ క్యాప్కి. బట్ ఇవి చూసుకుంటే ఈ పెద్దవి కూడా చాలా సైజు పెరుగుతున్నాయి కానీ పర్ఫార్మెన్స్ అంత ఎక్కువ లేదు. అందుకని మనం ఎవరైనా డిప్లాయ్ చేయాలనుకుంటే కనుక జేఎం ఫ్లెక్సీ క్యాప్ బాగుంటుంది. అండ్ నెంబర్ 1 అంటే మాత్రం కొటాక్ ఫ్లెక్సీ క్యాప్, అండ్ నెంబర్ 3 కావాలంటే మాత్రం పరాగ్ పారిక్ కలపవచ్చు. ఓకే, బట్ పర్ఫార్మెన్స్ మాత్రం ఇంత ముందు కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రం పరాగ్ పారిక్ స్లో అవుతుంది. కాకపోతే వాళ్ళు చాలా ఎథికల్ అండ్ ట్రాన్స్పరెంట్ గా ఉంటారు కాబట్టి అందరూ లైక్ చేస్తారు. ఓకే, బట్ పర్ఫార్మెన్స్ వైజ్ గా క్వాంట్ లాస్ట్ 5 years రిటర్న్ చూస్తుంటే ఆల్మోస్ట్ 30% ఉంది, 32. అండ్ పరాగ్ పారిక్ వచ్చి 22 ఉంది. వీళ్ళకి డిస్టెన్స్ 10% దాకా పెరుగుతుంది. అంటే షార్ట్ టర్మ్ పాయింట్ లో చూసినా, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో చూసినా వీళ్ళు ఆల్మోస్ట్ బీట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ వీళ్ళు 5,000 కోట్లతోటి, వాళ్ళు 60,000 కోట్లతోటి సైజులో తేడా ఉంది కదా, అట్లా అనమాట. అండ్ క్వాంట్ అనేది చూసుకుంటే ఇంకా అది ఎల్ఎక్సెస్ అయినా, స్మాల్ అయినా, మిడ్ క్యాప్ అయినా సరే అన్ని అక్రాస్ ఆల్ పడుతూ ఉంటుంది. బహుశా సైజు చిన్నది కావటం అండ్ మొమెంటం బేస్డ్ స్ట్రాటజీలు అయి ఉండటం అండ్ కొంచెం ఇనుకు స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళు అగ్రెసివ్ గ్రోత్ ఉన్నారు. అంటే ఏదన్నా పర్ఫార్మెన్స్ బేస్డ్ చూస్తే పబ్లిక్ లైక్ చేస్తారంటారు. క్లాసిక్ ఎగ్జాంపుల్ క్వాంట్ అనమాట. ఇప్పటికీ ట్రెడిషనల్ పీపుల్ దాన్ని లైక్ చేయరు, ఎందుకంటే ఆ పోర్ట్ఫోలియో టర్నింగ్ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది క్వాంట్కి. అక్రాస్ ఆల్ కేటగిరీస్ లో 1.5% దాకా ఉంటుంది వీళ్ళు. అంటే స్టాక్స్ ని ఫ్రీక్వెన్సీగా మారుస్తారు వాళ్ళు. ఏ స్టాక్ ని మోర్ దెన్ 1 year ఉంచుకోవట్లేదు, ఫ్రీక్వెన్సీ మార్చేస్తూ ఉంటారు వాళ్ళు. మిగతా వాళ్ళు అలా కాదు, ఆల్మోస్ట్ స్టాక్స్ కొంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంచుకుంటూ ఉంటారు అనమాట. మనం ఈవెన్ మన ETF లో ఏదైనా కొన్నాం, నిఫ్టీ కొన్నాం, నిఫ్టీ బేస్ 90% స్టాక్స్ అవే ఉంటాయి నెక్స్ట్ 10 years కూడా. వాళ్ళు కావాలంటే 6 months కోసం రీబ్యాలెన్స్ చేస్తుంటారు. బట్ ఏదో ఒక స్టాక్ మారింది తప్ప మొత్తం స్టాక్స్ ఏం మార్చరు అనమాట. అందుకని ఈవెన్ 5 years 10 years కూడా ఎక్కువ శాతం అయ్యే ఉంటాయి. బట్ క్వాంట్ అలా కాదు, ఏ స్టాక్ మళ్ళీ నెక్స్ట్ 1 year తర్వాత కనపడదు. అది అంత ఫ్రీక్వెన్సీగా వాళ్ళు మారుస్తూ ఉంటారన్నమాట. అది వర్కౌట్ అయింది వాళ్ళకి, అండ్ పబ్లిక్ లైక్ చేస్తున్నారు. అండ్ ఆఫ్ ద రిటర్న్స్ డస్ మ్యాటర్ అంతే. అందుకని వాళ్ళ స్టైల్ని మనం పాయింట్అవుట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంట్ స్మాల్ క్యాప్లో 90 stocks తో గేమ్ ఆడుతున్నాడు, నిప్పాన్లో 200 stocks గేమ్ ఆడుతున్నారు సేమ్ స్మాల్ క్యాప్లోనే. వీళ్ళు తీస్తున్న రిటర్న్స్ వాళ్ళు కూడా బాగానే తీస్తున్నారు. అందుకని ఎవరి స్టైల్ వాళ్ళదే. కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తారా, ఫుల్లీ డైవర్సిఫైడ్ చేస్తారా, లేదా క్యాష్ మెయింటైన్ చేస్తారు, ఇవన్నీ డజన్ మ్యాటర్. ఎండ్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్కి ఏంటంటే మనీ మేక్ చేయాలి. ప్రస్తుతానికైతే వాళ్ళు మనీ మేక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు, సో ఎనీథింగ్ మేకింగ్ ద మనీ ఇస్ ఆల్వేస్ గుడ్. సో ఈ ఏరియాలో మాత్రం నెంబర్ 1 అంటే క్వాంట్, నెంబర్ 2 అంటే జేఎం ఫ్లెక్సీ క్యాప్, అండ్ థర్డ్ 1 అంటే పరాగ్ పారిక్. 5 years తీసుకున్నా సరే 1 year పాయింట్ అలా తీసుకున్నా. అంటే సైజు చిన్న ఉన్న వాళ్ళు చాలా చాలా ఫాస్ట్గా వస్తున్నారు. లైక్ మెనూ లైఫ్ కావచ్చు, మనీ లైఫ్, యూనియన్ బ్యాంక్, ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు, అడ్వలైజ్ కావచ్చు, ఇన్ని చిన్న సైజ్ అన్ని కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఈ మధ్య కాలంలో. వండర్ఫుల్ సార్. సో తప్పకుండా మీరు చెప్పిన విధంగా ఈ టాప్ 5 ఏవైతే ఉన్నాయో వీటి పర్ఫార్మెన్స్ ఇంకా పెరగబోతుంది కాబట్టి చూస్తున్న వాళ్ళకి కూడా ఇది ఒక అవేర్నెస్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి వాళ్ళ లైఫ్లో. అండ్ ముఖ్యంగా మీరు చెప్పిన రేంజ్ ఏదైతే ఉందో, చాలా మంది అడుగుతుంటారు ఫైనాన్షియల్ ఫ్రీ అవ్వడం ఎలాగా, ఫైనాన్షియల్ రిచ్ అవ్వడం ఎలా అని చెప్పేసి కళ్ళ ముందు క్లియర్ కనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.